హలో పీపుల్, ఇవాళ మనం అన్బాక్సింగ్ చేయబోతున్నాం యాపిల్ ఐప్యాడ్ ప్రో 2020 12.9 ఇంచ్ వేరియంట్. అండ్ అన్బాక్సింగ్ చేసే ముందు నా పేరు ఆశీష్ రాజ్, మీరు ఇస్తున్నారు గ్యాడ్జెట్స్ గ్యారేజ్ ఇన్ తెలుగు. మీకు టెక్నాలజీ ఇంట్రెస్ట్ ఉంటే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ మీకు టెక్ న్యూస్, అప్డేట్స్, గ్యాడ్జెట్ రివ్యూస్, అన్బాక్సింగ్స్, టిప్స్ అండ్ ట్రిక్స్ చాలా చూస్తుంటారు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియోపై మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రంట్ చూసుకున్నట్టయితే మనకి ఐప్యాడ్ ప్రో పిక్చర్ అయితే ఇచ్చారు టాప్లో, అండ్ లెఫ్ట్ అండ్ రైట్లో మనకి ఐప్యాడ్ ప్రో అనే లేబులింగ్ అండ్ టాప్ అండ్ బాటంలో యాపిల్ సింబల్ ఇచ్చారు. అండ్ బ్యాక్ చూసుకున్నట్టయితే 256GB వేరియంట్ అని ఇచ్చారు. దీంట్లో మనకి బేసిక్ వేరియంట్ వచ్చేసి మనకి 128GB అవుతుంది అండ్ హైయెస్ట్ వేరియంట్ వచ్చి 1TB అవుతుంది. అండ్ కనెక్టివిటీలో అయితే మనం వైఫై సెలెక్ట్ చేసుకున్నాం. మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, వైఫై లేదా వైఫై ప్లస్ సెల్యులార్ అని. అండ్ కలర్స్ వచ్చేసి మనకి స్పేస్ గ్రే ఒకటి అండ్ సిల్వర్ ఒకటి ఉంది. మనం వచ్చేసి స్పేస్ గ్రే తీసుకున్నాం. సో అన్బాక్సింగ్ చేస్తున్నాం. సో మన బాక్స్లో వచ్చేసి మనకి సమ్ పేపర్ స్టఫ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి చూసినట్టయితే టైప్ సి టు టైప్ సి కేబుల్ ఇచ్చారు. అండ్ దిస్ ఇస్ 20 watt సూపర్ ఫాస్ట్ చార్జర్. అండ్ దిస్ ఈస్ ఆర్ ఐప్యాడ్. లుక్స్ అండ్ డిజైన్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి రౌండెడ్ ఎడ్జ్ కార్నర్స్ అయితే ఇచ్చారు. టాప్ లెఫ్ట్లో కెమెరా సెటప్, సెంటర్లో యాపిల్ లోగో, అండ్ కింద మనకి 3-pin మ్యాగ్నెటిక్ కనెక్టివిటీ అయితే ఇచ్చారు. ఇదైతే కీబోర్డ్ కనెక్ట్ చేసుకోవడానికి వాడతారు. అండ్ దీని బాడీ వచ్చేసి మనకి రీసైకిల్ అల్యూమినియంతో అయితే రెడీ చేస్తారు. అరౌండ్ 600 grams అయితే వే అవుతుంది ఇది. అండ్ దీని థిక్నెస్ చూసుకున్నట్టయితే మనకి 5.9 mm థిక్నెస్ ఉంది. పోర్ట్స్ అండ్ బటన్స్ గురించి చూసినట్టయితే మనకి బాటంలో 2 స్పీకర్స్ విత్ ఇన్పుట్ టైప్ సి అయితే ఇచ్చారు. అండ్ రైట్లో అయితే మనకి వాల్యూమ్ బటన్స్ అండ్ ఒక మ్యాగ్నెటిక్ స్ట్రిప్ ఉంది. ఇదైతే యాపిల్ 2nd generation పెన్సిల్ కనెక్టివిటీ కోసం అయితే వాడతారు. టాప్లో అయితే మనకి 2 స్పీకర్స్, 2 మైక్రోఫోన్స్ అండ్ ఒక పవర్ బటన్ ఇచ్చారు. లెఫ్ట్లో చూసుకున్నట్టయితే మనకి ఇంకో మైక్రోఫోన్ అయితే ఇచ్చారు. టోటల్గా మనకి 4 స్పీకర్స్ అండ్ 5 మైక్రోఫోన్స్ అయితే ఇచ్చారు. కెమెరా సెటప్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి బ్యాక్ 10 MP అల్ట్రా వైడ్ కెమెరా అండ్ 12 MP వైడ్ కెమెరా అయితే ఇచ్చారు. అండ్ పక్కనే మనకి LiDAR సెన్సర్ అయితే ఉంది. నేను కెమెరా మీద ఒక డెడికేటెడ్ వీడియో అయితే పెడతాను. అండ్ ఫ్రంట్ మనకు వచ్చి చూసినట్టయితే 7 MP సెల్ఫీ కెమెరా అయితే ఉంది. అండ్ మనం ఒకసారి ఆన్ అయితే చేసుకొని చూద్దాం డిస్ప్లే అయితే ఎలా ఉందని. నేనైతే యాపిల్ అకౌంట్ ఆల్రెడీ సెటప్ చేసి అయితే పెట్టుకున్నాను. మనం డిస్ప్లే చూసుకున్నట్టయితే మనకి లిక్విడ్ రెటినా డిస్ప్లే అయితే ఇచ్చారు. ఇదైతే AMOLED డిస్ప్లే అయితే కాదు, IPS డిస్ప్లేనే, కానీ చాలా బాగుంది. AMOLED డిస్ప్లేస్ కూడా ఇంత బాగుండవేమో. అండ్ దీని బ్రైట్నెస్ వచ్చేసి మనకి 600 nits అయితే ఉంది. సో డైరెక్ట్ సన్లైట్లో అయినా చాలా బాగా కనిపిస్తుంది. అండ్ మనకి 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఇచ్చారు కాబట్టి దీని వీళ్ళైతే 120 ప్రో మోషన్ డిస్ప్లే అంటున్నారు. కానీ రెస్పాన్సివ్ అయితే చాలా బాగా రెస్పాన్సివ్ ఉంది. మన గేమ్స్ అండ్ మూవీస్, మల్టీమీడియా వచ్చేసి మనకి ఎక్సలెంట్గా కనిపిస్తాయి. అండ్ దీని ప్రాసెసర్ వచ్చేసి మనకి A12Z Bionic చిప్ అయితే ఇచ్చారు. ఇది 4K వీడియోస్ని షూట్ చేస్తుంది, ఎడిట్ చేస్తుంది, హై అండ్ గేమింగ్ కూడా ఈజీగా తీసుకెళ్తుంది. అండ్ దీని ఓఎస్ వచ్చేసి మనకి 14 అయితే ఇప్పుడు ఉంది, iPadOS 14. సో దీని ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఒక 1 week తర్వాత యూజ్ చేసి ఎలా ఉంది, లైక్ దీని డిస్ప్లే, దీని వర్క్, దీని పర్ఫార్మెన్స్, దీని బ్యాటరీ లైఫ్ ఎలా ఉందని ఒక డీటెయిల్ వీడియో అయితే రెడీ చేసి పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, మేక్ షూర్ యూ హిట్ ద లైక్ బటన్ అండ్ కామెంట్ బిలో and share with your friends. Thank you.